ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్విచ్ ఆన్ చేయలేదేంటి? అయినా పర్లేదు, బోల్ట్లు నా చేతిలో ఉంటే ఫ్యాన్ మాత్రం సీలింగ్కి ఎంతసేపు ఉంటుంది? నన్ను క్షమించన్నయ్యా. పాప పుట్టేంత వరకు మన ఇంట్లోనే ఉండాలన్నావు, కానీ నీ మాట కాదనేసి వచ్చాను. నా చెల్లెలు నా ఇంట్లో లేదు అనేసి బాధపడతాడు, కానీ నేనెందుకు ఇక్కడికి వచ్చేసానో అర్థం చేసుకుంటాడు మా అన్నయ్య. నేనిక్కడ అన్నయ్యని తలుచుకున్నట్టే అక్కడ అన్నయ్య కూడా నన్ను తలుచుకుంటున్నట్టున్నాడు. వాటర్ తాగుదాం. నాగవల్లి, బావా, అయ్యో ఫ్యాన్ పడిపోయిందేంటి? నాగవల్లి, నీకేం కాలేదు కదా? కొంచెంలో ప్రమాదం తప్పిందక్క, లేదంటే ఫ్యాన్ నా మీద పడేది. కడుపు మీద పడితే బిడ్డ ప్రాణాలు పోయేవి. దరిద్రం వదిలిపోయేది. చావు నుండి ఎన్నిసార్లు తప్పించుకుంటున్నావే నువ్వు. ఆయుష్ గట్టిదే. చూసారా, ఈరోజు ఫ్యాన్ పడిపోయింది, మొన్న షాక్ కొట్టింది. నాగవల్లికే ప్రమాదాలు జరుగుతుండాయి. కడుపులో బిడ్డ అడుగు పెట్టాక మంచి జరుగుతుందో అరిష్టం జరుగుతుందో చూసుకోండి. మరి మేమంతా బాగుంటాం నాన్న, నువ్వే కొద్దిగా జాగ్రత్త పడాలి. స్వామీజీ చెప్పింది గుర్తుంది కదా. మరి నాగవల్లికే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయేంటి? ఫ్యాన్ పాతది కదా, బేరింగ్ ఏదైనా విరిగిపోయి మీద పడి ఉంటుంది. కానీ ఆ భగవంతుడు మంచి వాళ్ళకి అన్యాయం జరగనివ్వడు కాబట్టి ప్రమాదం త్రుటిలో తప్పింది. నాగవల్లి, నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అసలు అలాంటి వార్త వినేలోపే నా ప్రాణం పోతుంది. ఆ భగవంతుడి దయ వల్ల ప్రమాదం తప్పింది కదా, ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. సరే సరే పదండి.